వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 16 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించారు అధికారులు. బహిరంగ మార్కెట్లో దాదాపు 500 కోట్లు ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. భీమిరెడ్డి నివాసంతో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, వికారాబాద్, జహీరాబాద్, శంషాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, బెంగళూరులో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. భీమిరెడ్డి ఇంట్లో కిలో బంగారం, భారీగా నగదును కూడా గుర్తించారు అధికారులు. ఇక లాకర్లను తెరిచే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. బినామీల పేరుతో ఉన్నటువంటి డైరీని కూడా అధికారులు గుర్తించారు. డైరీలో మొత్తం 15 మంది పేర్లు ఉన్నట్లుగా గుర్తించారు. వికారాబాద్ లోని మోమిన్పేట్లో ఫ్రెండ్ పేరు మీద ఫామ్ హౌస్, అలాగే బినామీ ఇంట్లో 40 లక్షల రూపాయల నగదును కూడా గుర్తించారు. గచ్చిబౌలిలో కూతురు పేరు మీద అపార్ట్మెంట్ను కూడా అధికారులు గుర్తించారు. అమీన్పూర్ లో బినామీ పేరు మీద అపార్ట్మెంట్ ఉంది. ఇక బెంగళూరులో బంధువుల పేరు మీద 1 ఎకరా స్థలం కొన్నారు అని అంటే ఏ స్థాయిలో కరప్షన్ కి దిగారో కూడా అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో మరో చోట 3 ఎకరాలు, జహీరాబాద్ లో 6 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. మరో 2 రోజులు ఏసీబీ సోదాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. జహీరాబాద్ లో 6 ఎకరాలు, కర్ణాటకలో ఒక చోట 3 ఎకరాలు, బెంగళూరు లాంటి నగరంలో 1 ఎకరా స్థలం అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు ప్రెమిసెస్ లో దాదాపుగా 50 కిలోమీటర్ల వరకు కూడా ఎకరం దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు పలుకుతోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వెలుగు చూసినటువంటి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 500 కోట్లు. అంటే ఇటీవల ఉన్నతాధికారుల విషయంలో ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో వారి మీద దాడులు చేసినప్పుడు ఏసీబీ 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు వెలుగు చూస్తున్నాయి. అంటే ఏ స్థాయిలో ఇన్నేళ్ల పాటు కరప్షన్ కి దిగారో కూడా అర్థమవుతోంది. వారు పనిచేసిన చోట కూడా ఎన్నో విమర్శలు రావటం, కరప్షన్ కి పాల్పడ్డారనేటువంటి అనుమానాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అటువంటి వారినే టార్గెట్ చేసింది ప్రభుత్వం పర్టికులర్ గా. అయితే ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల ఆస్తులను అయితే అధికారులు గుర్తించారు. 16 ప్రాంతాల్లో భీమిరెడ్డికి ఆస్తులున్నట్లుగా నిర్ధారణ కావడం, ఇంట్లో కేజీ బంగారం, 40 లక్షల రూపాయల నగదు దొరకడం. అంటే ప్రస్తుతం బంగారం విలువ ఏ రేంజ్ లో ఉందో కూడా అందరికీ తెలిసిందే. అయితే భీమిరెడ్డి 1995లో ఎస్ఐగా పోలీస్ శాఖలో విధుల్లో చేరి అధిక కాలం పాటు హైదరాబాద్ లో విధులు నిర్వహించారు. ఇక్కడే పర్టికులర్ గా ఈ స్థాయిలో కరప్షన్ చేయడానికి భీమిరెడ్డికి స్కోప్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ తర్వాత సిఐగా ప్రమోషన్ పొంది ఆయన పనిచేసిన చోట చూస్తే వనస్థలిపురం కావచ్చు, రాయదుర్గం, అలాగే చిక్కడపల్లి, ఈ 3 కూడా ప్రధానంగా రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ కొన్ని విషయాల్లో తలదూర్చడం, దానికి లబ్ధి పొందడం, ఈ స్థాయిలో కరప్షన్ చేయటం, ఇది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ అందుకున్న తర్వాత పటాన్చేరు డివిజన్ లో పనిచేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సిఐడి డిఎస్పీగా ఆయన పనిచేస్తున్నారు. అయితే గతంలో అనేక వివాదాస్పద విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి భారీగా ఆస్తులు కూడబెట్టారని దాదాపుగా 1 సంవత్సర కాలంగా ఆయన మీద కంటిన్యూగా ఉన్నతాధికారులకు ఆరోపణలు వెళ్తున్నాయి. భీమిరెడ్డి ప్రతి అంశంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి లబ్ధి పొందుతున్నాడు. ఇది కింద స్థాయి ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసింది. గత 8-9 నెలల నుంచి ప్రభుత్వం పెద్ద శాఖలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఎస్పీలు, డిఎస్పీల విషయంలో కూడా నజర్ పెట్టింది. వంతుల వారీగా వస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 200 కోట్లు, బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎంత కరప్షన్ కు పాల్పడ్డారో కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, భీమిరెడ్డి ఆస్తులు చూస్తూ ఉంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. బెంగళూరులో బంధువుల పేరు మీద 1 ఎకరా స్థలం కావచ్చు, కర్ణాటకలో మరో చోట 3 ఎకరాలు, జహీరాబాద్ లో ఏకంగా 6 ఎకరాలు, అన్ని కూడా డిమాండబుల్ ఏరియాస్. బహిరంగ మార్కెట్లో 500 కోట్లు అంటున్నారు, కానీ ఎక్కువగానే ఉండే అవకాశం. ఇంకా లాకర్లు తెరవలేదు. లాకర్లు తెరిస్తే దాంట్లో దొరికేటువంటి పత్రాలు కావచ్చు, నగదు, బంగారం, ఇతరత్ర ఇంకా బినామీల పేర్ల మీద ఏమైనా డైరీలు ఉన్నాయో లేదో కూడా దానికోసం అధికారులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? డిఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు మరి 2 నుంచి 3 రోజులు కూడా ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నాయి. లెక్కించిన ఆస్తులు 500 కోట్లు బహిరంగ మార్కెట్ లో ఉంటే లెక్కించలేని ఆస్తులు మరో 500 కోట్లు ఉండొచ్చు. దాదాపు భీమిరెడ్డి సర్వీస్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల నుంచి 1000 కోట్ల ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో
ఏసీబీ విపరీతంగా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తుంది. ఈ దాడుల నేపథ్యంలో గత కొద్ది నెలలుగా భీమిరెడ్డి టార్గెట్ లో ఉన్నారు. ఇటు ఏసీబీ అధికారులు నేరుగా భీమిరెడ్డి ఇంటితో పాటు బంధువులు మిత్రుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 20 నుంచి 25 చోట్ల దాడులు చేశారు. భీమిరెడ్డి రాసుకున్న డైరీని ఒకసారి పరిస్తే దాదాపు 15 మంది బినామీ పేర్లు ఉన్నాయి. ఈ బినామీ పేర్లలో దాదాపు 100 కోట్ల ఆస్తులు ట్రాన్స్ఫర్ జరిగినట్టు కూడా భీమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మరి రేపు ఎల్లుండిలో కూడా లాకర్లు తెరిచే అవకాశం ఉంది. లాకర్లలో మరికొంత నగదు గాని మరికొన్ని బినామీ ఆస్తులు గాని లభించే అవకాశం ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో ఏసీబీకి చేర్చింది. ఏసీబీ అధికారులు వరుసగా ఎవరైతే అవినీతి ఆదాయం నుంచి ఆస్తులు సంపాదించారో, మరోవైపు ప్రభుత్వ అధికారులు ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంట్, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వేర్ డిపార్ట్మెంట్ వరుసగా అన్ని డిపార్ట్మెంట్లపై క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఆరోపణలు వస్తే ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలక అధికారులపై దాడులు కొనసాగిస్తుంది. భీమిరెడ్డి దోచుకున్న భీమిరెడ్డి సంపాదించిన అక్రమ ఆస్తులను ఒకసారి లెక్క పెడితే దాదాపు బహిరంగ మార్కెట్ లో 500 కోట్ల నుంచి 1000 కోట్లు ఉంటుందండి. ఇప్పటికే సమాచారం వినిపిస్తుంది. దాదాపు బినామీ ఇంట్లోనే దాదాపు 40 లక్షల రూపాయల నగదు గుర్తించారు. మరోపక్క గచ్చిబౌలిలో కూతురు పేరు పైన ఒక అపార్ట్మెంట్, బెంగళూరులో బంధువుల పేరు పైన ఎకరా స్థలం, కర్ణాటకలో మరో చోట 3 ఎకరాలు, జహీరాబాద్ లో 6 ఎకరాల స్థలం, ఇలా వరుసగా చెప్పుకుంటా పోతే దాదాపు ఆస్తుల రూపంలో 100 కోట్ల ఆస్తులు భీమిరెడ్డి సంపాదించారు. భీమిరెడ్డి గత కొన్ని నెలలుగా ఏసీబీ అధికారులు సమాచారం రాబడుతున్నారు. ఏకకాలంలో 20 చోట్ల దాడులు చేయడం, 20 చోట్ల బంధువుల ఇళ్లలో, బినామీ ఇళ్లలో దాదాపు లక్షల రూపాయలు దొరకడమే కాకుండా కీలకమైన పత్రాలు, కీలకమైన డాక్యుమెంట్లు, కీలకమైన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఈ పోలీసుల ఏసీబీ అదుపులో ప్రస్తుతం భీమిరెడ్డి ఉన్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కూడా మరో 2 నుంచి 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.